హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే తలుపులు వేస్తుండగా గాయత్రి అయితే వస్తుంది. ఒక్కసారిగా గాయత్రిని చూసిన మహాలక్ష్మి గాయత్రి అని పిలవడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు. ఇక గాయత్రి అయితే లోపలికి రావచ్చా మహాలక్ష్మి అంటూ ఇక మహాలక్ష్మిని అడగడంతో రావచ్చు అంటూ ఇక మహాలక్ష్మి అయితే గాయత్రిని లోపలికి తీసుకొస్తుంది. ఇంకా గాయత్రిని చూసిన చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ, ఏయ్ మళ్ళీ ఎందుకు వచ్చావు? కాసేపు అన్నయ్య అంటే ఇష్టం అంటావు, కాసేపు అసలు అన్నయ్య ఇష్టం లేదంటావు, అన్నయ్య లేకపోతే బ్రతకలేను అంటావు, అన్నయ్య దూరం అయితేనే ప్రశాంతంగా ఉంటాను అంటావు, అసలు నువ్వు మా అన్నయ్యని పిచ్చివాణ్ణి చేయడానిక మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు అని చెప్పి ఇక కేశవ అలాగే చక్రి అయితే, ఏయ్ నువ్వు రాకూడదనే కదే దొడ్డి గుమ్మం దగ్గర ముళ్ళ కంచెలు కూడా వేసేశాను, మరి ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉంటే ఇక గాయత్రి అయితే, నన్ను క్షమించండి రాక తప్పలేదు అని అంటుంటే ఇంతలో నారాయణ వచ్చి, ఏయ్ ఏంటే మళ్ళీ ఎందుకు వచ్చావే? నా కొడుకు కళ్ళ ముందే మరొకడితో వేలికి ఉంగరాన్ని పెట్టించుకున్నావు, మరి ఇప్పుడెందుకు వచ్చావంటూ ఇక నారాయణ అయితే గాయత్రిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక మహాలక్ష్మి అయితే, ఆపండి అందరూ ఆపండి, అసలు తను ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా ఇలా అందరూ కలిసి ఒకేసారి తన మీద ఎందుకు ఇలా అరుస్తున్నారు అని చెప్పి ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇంతలో మాధవ, రేయ్ ఆగండ్రా, అమ్మ మహాలక్ష్మి ఆగు అంటూ ఇక గాయత్రి దగ్గరకు వచ్చి, ఎందుకు వచ్చావు గాయత్రి? రేపు ఉదయమే నీ పెళ్ళి కోసం మీ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, అట్లాంటప్పుడు ఇలా పెళ్లి కూతురు ఇంట్లో నుంచి బయటికి రావచ్చా? పైగా ఈ ఇంటికి ఎందుకొచ్చావు? ఈ విషయం కనుక మీ అమ్మ నాన్నకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు, వెళ్ళిపో గాయత్రి అని అంటుంటే, వద్దు బావా వద్దు, నువ్వలా మాట్లాడద్దు, ఇప్పటికే నిన్ను దూరం చేసుకుంటున్నానని ఎంతగానో కుమిలిపోతున్నాను, రేపు ఉదయం పెళ్ళంటూ నన్ను మరింత పరాయిదాన్ని చేయకు, చూడు నేను మరొకరి భార్యనవుతున్నాను అన్న మాటే నన్ను తొలిచేస్తుంది, ఎక్కడ నీ నుంచి దూరం అయిపోతానేమోనని గడియ లెక్కేసుకుంటున్నాను, ఇక నా వల్ల కాదు. చూడు బావా, ఆ రోజు మా అమ్మ చేస్తానని బెదిరిస్తే నేను గుడికి రాలేకపోయాను, ఇక ఎవ్వరు చచ్చినా నాకు అనవసరం, నాకు నువ్వే కావాలి బావా, నువ్వే కావాలి అంటూ ఇక గాయత్రి మాట్లాడుతుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, చూడు గాయత్రి, నువ్వు అస్తమానం పెద్దితో కలిసి పెళ్లి చేసుకుంటానని సిద్ధమవుతున్నావు, పైగా పెళ్లి టయానికి మా అందరినీ కాదని మీ అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతున్నావు, ఇదేమీ బొమ్మల పెళ్లి కాదు, చూడు ఒక్కసారి ఒక మనిషిని కోరుకుంటే జీవితాంతం అదే మనిషితో ఉండిపోవాలి అనుకుంటే ఎంతమందిని ఎదిరించైనా సరే అతన్ని పెళ్లి చేసుకోవాలి, చూడు నిప్పుడు కనుక మీ అమ్మ నాన్న వస్తే నువ్వు తల దించుకొని వాళ్ళతో వెళ్ళిపోతావు, ఇదంతా కాదు, ఇది కుదరని పని, ప్రతిసారి నువ్వు పెద్ది మనసుని గాయపరిచి ఇలా పెద్ది నుంచి వెళ్ళిపోవడం మాకెవ్వరికీ ఇష్టం లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు వచ్చినందుకు మాకెటువంటి బాధ లేదు, అలాగే నువ్వు వెళ్ళిపోతే కూడా మాకెటువంటి బాధ ఉండదు అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే మాధవ కూడా, అవును గాయత్రి, చూడు రేపు ఉదయం నీ పెళ్ళి కోసం మీ నాన్న మీ అమ్మ ఊరందరినీ పిలిచి రంగరంగంగా వైభవంగా అన్నీ చేస్తున్నారు, చూడు నువ్విలా వచ్చేసి నాతో ఇలా మాట్లాడడం ఏమాత్రం కూడా బాగాలేదు, వద్దు వెళ్ళిపో గాయత్రి అని చెప్పి ఇక మాధవ మాట్లాడుతూ ఉంటే గాయత్రి, ఆపండి చూడండి, పదే అందరూ కలిసి నన్ను వెళ్ళిపోమని చెప్తున్నారు, నేను ఎంత బాధపడుతూ ఇక్కడికి వచ్చానో ఎవరన్నా నన్ను అర్థం చేసుకుంటున్నారా? చూడండి బావని తప్ప నా జీవితంలో మరెవ్వరిని కూడా భర్తగా ఊహించుకోలేను, ఆ ఊహే నాకొద్దు, ఈ ఉంగరాన్ని చూసే కదా మావయ్య నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చూడు మావయ్య, ఈ ఉంగరం నేను ఆ రోజు మరొకడితో వేలికి పెట్టించుకుంది వాడి మీద ప్రేమతోనో, అలాగే బావంటే ఇష్టం లేకో కాదు, కేవలం మా అమ్మ నాన్న చేస్తారన్న భయంతో, ఇక వాళ్ళేమైపోయినా నాకు అక్కర్లేదు,
ఈ ఉంగరం నాకొద్దు అంటూ చేతికున్న ఉంగరాన్ని విసిరి కొడుతుంది. బావా చూడు బావా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇక ఈ గడప దాటి ఒక్క అడుగు కూడా బయటికి వెయ్యను. నేనిక్కడే ఉంటాను అంటూ ఇక గాయత్రి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి చక్రి, ఏయ్ ఏంటి మళ్ళీ మరొక నాటకమా? ఇంతకుముందు పెళ్ళని ఆశ చూపి గుడిలో పిచ్చి వాళ్ళగా ఎదురు చూసేలా చేశావు. ఇప్పుడేమో ఈ గడప దాటను అంటూ ఇక్కడే కూర్చుంటాను అంటూ మళ్ళీ మరో వేషాలేస్తున్నావు. ఇప్పుడు మీ అమ్మొచ్చి నిన్నేదో మేము మీ ఇంటి నుంచి ఎత్తుకొచ్చామని నాన్న గొడవ చేస్తుంది. చూడు, అక్కడ మీ అమ్మ వాళ్ళు నీ కోసం వెతుక్కోకముందే వెళ్ళిక్కడి నుంచి అని అంటుంటే, బావా చెప్పు బావా, వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పు బావా, నేను నిన్ను ఎంతగా ప్రేమించానో, అలాగే నీతో జీవితాన్ని పంచుకోవాలని ఎంతగా ఆశపడ్డానో నాకంటే కూడా నీకే ఎక్కువగా తెలుసు. ఎందుకు బావా, మాట్లాడు బావా అంటూ ఇక గాయత్రి అయితే మాధవ చెయ్యి పట్టుకుని మాధవని అడుగుతుంది. ఇంకా మహాలక్ష్మి, చూడు గాయత్రి, నిజంగా నువ్వు పెద్దిని అంతలా ఇష్టపడితే పెద్దితో ఇక్కడికిక్కడే తాళి కట్టించుకుంటావా అని అడగడంతో ఒక్కసారిగా ఇక గాయత్రి షాక్ అయిపోతుంది. ఇక వెనక నుంచి కేశవ అయితే, లేదు, ఈ మాటకి ఈవిడ గారి నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అన్నయ్యతో ఇక్కడ తాళి కట్టించుకుంటే వాళ్ళమ్మ వచ్చి దాన్ని చంపేస్తుందని భయం. చూడు, నిజంగా మా అన్నయ్య అంటే అంత ప్రేమ ఉన్నదానివైతే వదిన చెప్పినట్టు ఇక్కడికిక్కడే అన్నయ్యతో తాళి కట్టించుకో అని అంటుంటే ఇక అలాగే చక్రి కూడా, అవును అవును గాయత్రి, అన్నయ్యని వదులుకోలేను అని నువ్వు అంతలా బాధపడుతున్నప్పుడు అన్నయ్యతో ఇక్కడే తాళి కట్టించుకో. నిజంగానే నువ్వు అన్నయ్యకి భార్యగా, ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లోనే ఉంటావు. నీకోసం ఎవ్వరొచ్చినా వాళ్ళకి సమాధానం చెప్పే బాధ్యత మాది అంటూ ఇక చక్రి అయితే అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పక్కనే ఉన్న నారాయణ కూడా, అవునే అవును, నువ్వు నిజంగానే నా పెద్ద కొడుకు భార్యవైతే, నా ఇంటి కోడలివైతే నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వం. ఈ ఇంటికి వచ్చి ఎవరైనా గొడవ చేస్తే ఆ తర్వాత వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటూ ఇక నారాయణ కూడా మాట్లాడుతుంటే ఇక అక్కడే ఉన్న మహాలక్ష్మి, చూడు గాయత్రి, నిజంగా నువ్వు పెద్దిని మనస్ఫూర్తిగా ప్రేమించి ఉంటే, నీ ప్రేమ స్వచ్ఛమైనది అయితే పెద్దిని వదులుకోలేను అనుకుంటే ఇదే నీ పెళ్లి వేదిక. ఇక్కడే పెద్దికి నీకు పెళ్ళి. పెద్ది ఆ రోజు గాయత్రిని పెళ్లి చేసుకోవడం కోసం తీసుకువచ్చిన తాళి ఇక్కడే దేవుడి దగ్గర పెట్టారు కదా అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే దేవుడి దగ్గర పెట్టిన తాలిబొట్టుని తీసి ఇంకా మాధవకి ఇవ్వబోతుంటే, వదిన, అన్నయ్యని పెళ్లి కొడుగ్గా రెడీ చేసి ఈ పెళ్లి చేద్దాం వదిన అంటూ ఇక కన్నా మాట్లాడుతుంటే కన్నా మాటలకి చక్రి అలాగే కేశవ కూడా ఇక మాధవని అక్కడి నుంచి తీసుకెళ్లి పెళ్లి కొడుకుగా రెడీ చేసి అక్కడికైతే తీసుకొస్తారు. ఇక గాయత్రి అయితే మాధవని చూసి చాలా ఆనందపడుతుంది. ఇంకా గాయత్రి మాధవని అలాగే ప్రేమగా చూస్తూ, బావా, నిజంగా నీకు నాకు పెళ్లి జరుగుతుంది బావా. ఇప్పుడు చెప్పలేని అంత సంతోషంగా ఉంది. ఇంతకు ముందు నా గుండెలు పిండేసినట్టు, అలాగే బ్రతికున్న ఒక శవంలాగా ఉన్నట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి కొత్త వెలుగు వస్తుంది అంటూ ఇక గాయత్రి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న మహాలక్ష్మి, పెద్ది, ఇదే మీ పెళ్లి వేదిక. మేమే మీ పెళ్లి పెద్దలం. ఆ దేవుడి సాక్షిగా, ఈ ఇంటి సాక్షిగా మా అందరి ముందు గాయత్రి మెడలో 3 ముళ్ళు వేయండి అంటూ ఇక మహాలక్ష్మి అయితే మాధవకి తాళిని ఇస్తుంది. ఇక అక్కడే ఉన్న కన్నా అయితే తన ఫోన్లో పెళ్లి మంత్రాలనైతే పెడతాడు. ఇక నారాయణ, రే పెద్దోడా, కానివరా, నువ్వెంతగా ఇష్టపడినా గాయత్రి నీ కళ్ళ ముందే ఉంది. తన మెడలో 3 ముళ్ళు వేసి నీ భార్యని చేసుకో. ఇక ఆలస్యం వద్దు అంటూ ఇంకా నారాయణ మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా మాధవ అయితే గాయత్రి మెడలో తాళి కట్టే టయానికి సడన్గా తలుపులు ఓపెన్ అవుతాయి. ఇంకా లోపలికైతే పురుషోత్తం అలాగే తాయారైతే వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు. ఇక తాయారైతే మాధవ గాయత్రి మెడలో తాళి కట్టడాన్ని చూసి ఒక్కసారిగా కోపంతో, రేయ్,
ఎంత ధైర్యం, నా కూతురు మెడలో తాళి కడతావా రే అంటూ ఇక తాయారైతే చాలా ఆవేశంగా వచ్చి మాధవని ఒక్క తన్ను తంతుంది. ఒక్కసారిగా మాధవ అయితే ఎగిరి దూరంగా పడతాడు. తన చేతిలో ఉన్న తాళి ఎగిరి ఇక దేవుడి మందిరంలో ఉన్న దీపం మీద పడుతుంది. ఇంకా వెంటనే గాయత్రి అయితే అమ్మా అని గట్టిగా అరవడంతో ఇక గాయత్రి అరుపులకి తాయారైతే ఏయ్ మా కళ్ళు కప్పి మళ్ళీ ఈ కొంపకెందుకొచ్చావే, నీకు చెప్పాను కదా ఈ కొంపలోకి రావద్దని. రేయ్ ఎంత ధైర్యం రా, నా కూతురు ఏదో ఈ ఇంటికొస్తే దానికి లేనిపోని మాయ మాటలు చెప్పి దాని మెడలో వీడితో ఇదే ఈ తాపి పనిచేసేవాడితో తాళి కట్టిస్తారా? ఇదంతా ఇదిగో ఈ లేచిపోయిన దాని పని అయి ఉంటుంది అంటూ ఇక తాయారైతే మహాలక్ష్మి మీద కూడా విరుచుకుపడుతుంది. ఒక్కసారిగా మహాలక్ష్మిని అనడంతో ఇక కన్నా అయితే ఏయ్ ఇంకొక్కసారి మా వదిన ఏమైనా అన్నామంటే అని అంటుంటే ఇక అక్కడే ఉన్న పురుషోత్తం అయితే కన్నాని లాగి ఒక్కటి పీకుతాడు. ఇక కన్నా అయితే దూరంగా పడతాడు. కన్నాని కొట్టడంతోనే ఇంకా చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా పురుషోత్తం మీదకి వెళ్తారు. ఇంకా నారాయణ అయితే అక్కడే ఉన్న తాయార్ని ఏయ్ నువ్వసలు ఆడదానివేనా, ఒక ఆడదాని వయ్యుండి మరొక ఆడదాని మనసుని అర్థం చేసుకోవట్లేదు చూడు, ఇదేనా నీ కన్న ప్రేమ, నీలాంటిది నాలాంటి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇక నారాయణ అయితే తాయార్ని తోసేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే దీపం మీద పడ్డ ఆ తాలిబొట్టుని నిదానంగా తీయబోతుంది. ఇక అక్కడే ఉన్న మాధవ అయితే అమ్మా మహా వద్దమ్మా వద్దు, ఈ పెళ్ళి జరగదని నాకు ఎప్పుడో తెలుసు, కానీ మీ అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక గాయత్రి మెడలో తాళి కట్టడానికి ఒప్పుకున్నాను. ఇట్లాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. చూడు గాయత్రి, ఉదయాన్నే నీ పెళ్ళిలో నువ్వు పెళ్లి కూతురు ఇలా మరొకరితో తాళి కట్టించుకుందని తెలిస్తే మీ అమ్మ నాన్న పరువు పోతుంది. చూడు ఇంతవరకు జరిగిందంతా మర్చిపోయి వెళ్ళిక్కడి నుంచి. చూడు నీ వల్ల ఎన్ని గొడవలు జరుగుతున్నాయో చూడండి, మీకు పుణ్యం ఉంటుంది. మా తమ్ముళ్ళని వదిలిపెట్టండి, గాయత్రిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి అంటూ ఇక మాధవ అయితే పురుషోత్తంకి అలాగే తాయారికి చెప్తుంటారు. ఇక పురుషోత్తం రేయ్ ఏంట్రా నువ్వు చెప్పేది, నా కూతురికి మాయ మాటలు చెప్పి లేనిపోని ఆశలు కల్పించి తనని మా నుంచి దూరం చేయడానికి కదా ఇదంతా నువ్వు ప్లాన్ చేసావు. ఇప్పుడు ఏమీ ఎరగనట్టు మంచివాళ్లాగా నటిస్తున్నావంటూ ఇక పురుషోత్తం అయితే మరొకసారి మాధవ్ మీదకి వెళ్తుంటే ఒక్కసారిగా చక్రి కేశవ అడ్డంగా నుంచుని చూడు, ఇంతవరకు మా అన్నయ్య మొహం చూసి నిన్నేమనకుండా వదిలేస్తున్నాం, కానీ మా అన్నయ్యనే కొట్టాలని వస్తే చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? ఏంటిప్పుడు నీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావు అంతే కదా? నువ్వు తీసుకెళ్లాలంటే నీ కూతురు రావాలి కదా. అన్నయ్య చూడు, ఇక్కడ ఏం జరిగినా పర్వాలేదు, మేం చూసుకుంటాం. నువ్వు గాయత్రి మెడలో తాళి కట్టు. ఎవండి ఆ తాళిని మా అన్నయ్య చేతికి ఇవ్వండి అంటూ ఇక మహాలక్ష్మితో అంటుంటే మహాలక్ష్మి తాళిని తీసుకొచ్చి మాధవ చేతిలో పెడుతుంది. మాధవ వద్దమ్మా ఇదంతా ఎందుకు అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే చూడు పెద్ది, ఎవ్వరికి మీరు భయపడనక్కర్లేదు. మీకోసం ఒక కంచు గోడలాగా మీ తమ్ముళ్ళు అడ్డుగా ఉన్నారు. మీరిష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటూ ఇక మాధవ అయితే గాయత్రి మెడలో తాళి కట్టమని మహాలక్ష్మి చెప్తుంది. ఇక గాయత్రి కూడా బావా కట్టు బావా, తాళి కట్టు బావా. చూడు నువ్వు నా మెడలో తాళి కడితే ఆ మరుక్షణం నేను నీ భార్యనవుతాను. నన్నిక్కడి నుంచి అలాగే నీ నుంచి ఎవ్వరు దూరం చేయలేరు, కట్టు బావా అంటూ ఇక గాయత్రి కూడా మాధవ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న తాయారు వసే అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి నీకు ఎట్లాంటి కష్టం తెలియకుండా ఎంతో అల్లారి ముద్దుగా పెంచాం, కానీ మమ్మల్ని గుండెల మీద తన్ని వీణ్ణి పెళ్లి చేసుకుంటావా? నీకోసం అక్కడ కొండంత పందిరి వేసి ఊరందరినీ పిలిచి రంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి అనుకుంటే అందరి ముందు మా పరువు తీయాలని చూస్తావా? చూడు నువ్వు కనుక వాణ్ణి పెళ్లి చేసుకుంటే ఆ మరుక్షణం నేను మీ నాన్న కాస్త పురుగుల మందో ఏ ఊరు వేసుకుని చేస్తామంటూ ఇక తాయారైతే గాయత్రిని బెదిరిస్తుంటే చస్తే చావండి, మీరు ఎలా పోయినా నాకు అనవసరం. నా కోసం మీరు ఆలోచించినప్పుడు మీకోసం నేనెందుకు ఆలోచించాలి? నా ఇష్టంతో మీకు పని లేదు. అలాగే
నా నా మనసులో ఏముందో మీకు సంబంధం లేదు. మీ ఇష్టపూర్వకంగానే అన్నీ జరగాలంటూ ఎవడో దారిని పోయి దానేకిచ్చి నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నారు. నా కోసం ఆలోచించని మీకోసం నేనెందుకు ఆలోచించాలి? బావా, తాళి కట్టు బావా. ఇట్లాంటి వాళ్ళ కోసమా నువ్వింకా ఆలోచిస్తున్నావు? కట్టు బావా అంటూ ఇక గాయత్రి అయితే తనంతట తానుగానే మాధవ చేత్తో తన మెడలో తాళి కట్టించుకుంటుంది. ఒక్కసారిగా మాధవ కూడా ఇక ఏం మాట్లాడకుండా గాయత్రి మెడలో తాళైతే కట్టేస్తాడు. ఇక అందరి ముందు గాయత్రి మెడలో మాధవ తాళి కడతాడు. పురుషోత్తాన్ని అలాగే ఇంకా తాయార్ని అయితే చక్రి, కన్న, కేశవ, నారాయణ నలుగురు కలిసి ఇక వాళ్ళిద్దరినీ వీళ్ళ పెళ్లి ఆపకుండా అడ్డుపడతారు. మహాలక్ష్మి అనుకున్నట్టుగా గాయత్రి మాధవల పెళ్ళైతే చేసేస్తుంది. ఇక తాయారు కళ్ళ ముందే గాయత్రి మెడలో తాళి కట్టిన మాధవని ఏం చెయ్యలేక తను ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఇక ఇప్పటి నుంచి మన చక్రి అలాగే మహాలక్ష్మి మధ్యలో ప్రేమ ఎట్లా మొదలవబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో